ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిలాష్ రెడ్డి వ్లాగ్స్. వీడు మళ్ళీ వచ్చాడా? అండ్ దిస్ ఇస్ ద డే 2 ఇన్ అవర్ ట్రిప్. మన ట్రిప్ డే 1లో అయితే బెంగళూరు టు సేలం, సేలం టు యార్కాడ్ అయితే వచ్చేసాం. విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే గైస్ సీరియస్లీ ద వే ఫ్రమ్ సేలం టు యార్కాడ్ ఉంటుంది. అబ్బా అసలు మైండ్ బ్లోయింగ్ అనే మాట దానికైతే పెట్టుకోవచ్చు. 20 హెయిర్ పిన్ కర్వ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అసలు సేలం నుంచి యార్కాడ్కి వచ్చేప్పుడు ఆ 20 హెయిర్ పిన్ కర్వ్స్ గురించి మాట్లాడాలంటే దాన్ని అసలు ఎట్లా డిస్క్రైబ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అది ఓన్గా మనం ఎక్స్పీరియన్స్ అయితే తప్ప దాని గురించి మనం అయితే మాట్లాడేది ఏమీ లేదు. అసలు మాటలు రావట్లేదు నాకు దాని గురించి మాట్లాడంటే. దానికోసమైనా ఇంకొకసారి కొండ దిగి మళ్ళీ ఎక్కాలనిపిస్తుంది. ఏదేమైనా కానీ లాట్రా. సో ఫైనల్గా ఎలాగో అలాగా ఎక్కడికి అయితే వచ్చేసాం. నేను వచ్చేటప్పటికి నైట్ చాలా లేట్ అయిపోయింది, అంటే చీకటి పడిపోయింది. ఇట్స్ అరౌండ్ 7:30 అయిపోయింది. ఆ చీకట్లో నాకైతే ఏం కనిపించలేదు. కానీ వచ్చి అయితే ఇక్కడ రూమ్ అయితే తీసేసుకున్నాను. రూమ్ చూడండి ఒకసారి ఎలా ఉందో. నైట్ చీకటి అవడం వల్ల అయితే నేనైతే బాల్కనీ డోర్ అయితే ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మార్నింగ్ లేసి ఆ బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తే మైండ్ బ్లోయింగ్ అంతే. అసలు డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఏముందో మీరే అయితే చూడండి. ఏంది మామూస్, ఎలా ఉంది వ్యూ? కమెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇప్పుడు మన డే 2 ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మనం ఇక్కడ కవర్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇంకా అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ మనం అయితే శర్వరోయన్ టెంపుల్ అని ఒక టెంపుల్ అయితే ఉందంట ఇక్కడ. అది చాలా ఫేమస్ అంట. నేనున్న రూమ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అరౌండ్ 7 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది. ఆ టెంపుల్ అరౌండ్ 5336 యాటిట్యూడ్లో అయితే ఉంది. అదే హైయెస్ట్ పాయింట్ అంటే యార్కాడ్లో. సో మనం అక్కడికి వెళ్ళి ఒక వీడియో అయితే తీసుకుందాం. దాని తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది అయితే డిసైడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం అక్కడికైతే బయలుదేరదాం. టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరేద్దాం. కాబట్టి దగ్గర సరౌండింగ్స్ అయితే చూడండి ఎంత బాగుందో. సరే అయితే మనం ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి రిమైనింగ్ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇదే ఆ సర్వరాయన్ కోవిల్కి అయితే ఎంట్రన్స్. ఇక్కడ గుడిలోకి అయితే కెమెరాస్ అయితే అలౌ చేయలేదు, అందుకని కెమెరాతో షూట్ చేయలేదు. మామ ఫైనల్గా గుడికి అయితే వచ్చేసాం. దర్శనం కూడా చాలా బాగా అయితే అయింది. హలో సార్, బాగున్నారా? సార్ ఇక్కడ మీరు ఏ ఊరు సార్? తేని డిస్ట్రిక్ట్. ఓకే. ఇక్కడ ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్? అదే గూగుల్లో 2000 years క్రితం నుంచి అని ఉంది. గుడి కింద మురుగన్ గుడి, 200 అడి సేలంలో మురుగన్ గుడి. ఓకే. 200 అడి. మీ పేరు సార్? మా పేరు రాజేంద్ర. రాజేంద్ర. నా పేరు అభిలాష్ రెడ్డి. మాది నెల్లూరు సార్. నెల్లూరు నుంచి వస్తున్నాను. ఆంధ్ర, నెల్లూరు డిస్ట్రిక్ట్. లాస్ట్ సార్ వ్యూ పాయింట్ ఇంకేమైనా ఉంటుందా? అదే లాస్ట్ కదా. ఏ సూప్ ఇది? சூப்பு అంటే மொழிக்கு நல்லா இருக்கும். இத சாப்பிட்டா இது வலியே வராது. இத வாங்கி பார்சல் வாங்கிட்டு போகுது. ఓకే. வாங்கிட்டு போய் காய்ச்சி గైస్ ఇక్కడ ఒక సూప్ అయితే ఇచ్చారు, తాగుతున్నాను. ఇది ఏం సూపో తెలియదు కానీ వీళ్ళని అడిగితే మోకాళ్ళ నొప్పులు రావు ఇది తాగితే అని చెప్తున్నారు. సూప్ పేరు అడిగితే తమిళ్లో చెప్పారు, నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే దాని గురించి అయితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ. పర్లేదు. గైస్ ఈ టెంపుల్ సీ లెవెల్కి 5334 feet యాటిట్యూడ్లో ఉందంట. ఇదే హైయెస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ హైయెస్ట్ వ్యూ పాయింట్ అయితే ఉంటుందంట. ఈ సూప్ తాగేసి మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం. సూప్ అయితే మాత్రం అద్రిపోయింది గైస్. కానీ ఏంటంటే అది దేంతో చేశారో నాకైతే అర్థం కాలేదు. అందుకని ఆ సూప్ చేసిన దగ్గరికి వెళ్ళి అయితే అడుగుతాను
ఈ సూప్ని దేంతో చేశారో. అడవిలో చెట్ల మధ్య దొరికే ఈ మసాలా స్పైసెస్ వాటి వాసన చూడగానే మనకు అర్థమైపోద్ది అవంతా న్యాచురల్ అని. ఇంకా వీటిల్లో స్పెషల్ ఏంటంటే ఈ ముదవట్టుకల్ కిలంగు కేవలం అడవుల్లో దొరికేటువంటి న్యాచురల్ వెజిటబుల్ ఇది. హాయ్ స్వామి, హౌ ఆర్ యూ? My name is Govindraj. ఓకే స్వామి. స్వామి, సిన్స్ హౌ మెనీ ఇయర్స్ ద టెంపుల్ బిన్ హియర్? Temple 1000 years old. இதான் ஏற்காடு மெயின் டெம்பிள், சிவராயன் டெம்பிள். ఓకే, శివరాయన్ టెంపుల్. ఓకే, ఇట్స్ లార్డ్ విష్ణు. విష్ణు లక్ష్మీనారాయణ. ఓకే ఓకే, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఈ యార్కాడ్కి వచ్చి మీరు ఈ ఫ్రూట్ తినకపోతే మీ ట్రిప్ అయితే కంప్లీట్ అయినట్టే కాదు. ఇంతకీ ఈ ఫ్రూట్ పేరు ఏంటంటే దీన్ని ఫిగ్ అంటారు. ఫిగ్ అంటే ఒక్క లైన్లో చెప్పాలంటే ఏ రియల్ సూపర్ ఫ్రూట్ ఫర్ యువర్ హెల్త్. ఏ సింగిల్ ఫిగ్ ఈస్ ప్యాక్డ్ విత్ ఇంక్రెడిబుల్ న్యాచురల్ గుడ్నెస్. ఈ ఫిగ్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఫైబర్ అయితే ఉంటుంది. హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ దీనివల్ల. నేనైతే ఒక కప్ అయితే తీసుకున్నాను, 50 రూపీస్ ఛార్జ్ చేసింది ఆమె. దాంట్లో అడవి తేనె బోస్ అయితే ఇచ్చింది. అబ్బా, అది టేస్ట్ ఉండింది ఫ్రెండ్స్. అది మామూలు టేస్ట్ కాదు, అది సీరియస్గా తిన్నాక నా ఫీలింగ్ ఏంటో తెలుసా? టెంపుల్ దగ్గర అయితే స్టార్ట్ అయ్యి ఫైనల్గా మనం హైయెస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. రెడీగా ఉండండి వ్యూ పాయింట్ చూడడానికి. సో ఇక్కడైతే మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్కై పార్క్ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ మీట్ యు దేర్. ఎలా ఉంది అప్డేట్?